విద్యా సమస్య ఏ విధంగా ఉందంటే దాదాపు ఈ సంవత్సరం అని కాదు, పాత ప్రభుత్వం నుంచి పడితే కొత్త ప్రభుత్వం ద్వారా కూడా విద్యార్థులకి ఏ విధంగా న్యాయం అనేది జరగలేదు. అటు స్కాలర్షిప్ విజయం కానీ, ఇక్కడ జాబ్స్ పరంగా కానీ, ఇక్కడ ఎంతోమంది బీటెక్ డిగ్రీ విద్యార్థులకు జాబు లేక ఎంతో అవుతున్నారు. అదే ఇప్పుడు నిజామాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి దాదాపు ఎంతోమంది, ఇప్పుడు ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలామంది హైదరాబాద్కి కోచింగ్ అని చెప్పేసి దాదాపు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులను వేస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కోచింగ్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే మేము జాబ్ చూపిస్తాము అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులకు ఇలా మోసం చేస్తున్నారు. కోచింగ్ అయిన తర్వాత కూడా ప్లేస్మెంట్లు ఇప్పిస్తామని చెప్పి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పియకుండా విద్యార్థులకు ఇట్లా ఇబ్బంది గురి చేస్తున్నారు. అదే విధంగా ఎంతో కష్టపడి మధ్యతరగతి విద్యార్థులు చదువుకుందామని చెప్పేసి ఇక్కడ కోచింగ్లకు డబ్బులు పెట్టినా కూడా హాస్టల్లో చూసుకున్నట్టే సరి అయినటువంటి ఫుడ్ కూడా సరిగా లేని పరిస్థితి. విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ వచ్చి కూడా ఇక్కడ సఫర్ అవుతున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ డబ్బులు పెట్టి కూడా హెల్త్ ఇష్యూస్ ఇంటికి వెళ్ళి నార్మల్ కూడా జరుగుతుంది. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ ఎందుకుంది వాస్తవానికి? సో గత 10 ఏళ్ళు చూసుకున్నట్టయితే మనం వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ కోరుకుందే నీళ్లు నిధులు నియామకాలు అనుకొని ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చాలా వరకు ఇప్పటికి కూడా డిగ్రీ బీటెక్ అయిపోయిన ర్యాపిడ్ అంటే చాలా చెప్పుకునేటువంటి పరిస్థితి. అది ఎందుకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఏంటంటే పాత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పుడు విద్యార్థుల పట్ల అయితే స్కాలర్షిప్ విషయంలో కానీ, ఇప్పుడు ఏంటంటే బీటెక్ డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కూడా సర్టిఫికేట్లు లేక ఇప్పుడు జాబ్లో కూడా జాయిన్ కాని పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ స్కాలర్షిప్ విషయంలో ఇట్లా దాదాపు 4 సంవత్సరాలు స్కాలర్షిప్ రాక కూడా 3-4 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు సర్టిఫికేట్ లేక విద్యార్థులు. అదేవిధంగా ఇప్పుడు అదే సర్టిఫికేట్ లేక ఈ ర్యాపిడో అని పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి చేసుకుంటున్నారు. అదే పార్ట్ టైం చేసుకున్నా కూడా ఇక్కడ జాబ్స్ ఇస్తామని చెప్పేసి మంత్లీ 2 మంత్స్ చేసుకున్న శాలరీ కూడా ఇవ్వకుండా ఇట్లా నష్టం చేస్తున్నారు విద్యార్థులకు ఇక్కడ. సో బ్రదర్, ఒక విధంగా ఏమని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగమే కావాలని చెప్పేసి 30 నుంచి 35 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఈరోజు చదువుతూనే ఉన్నారు. బట్ వచ్చే నోటిఫికేషన్ అట్లాగా ఉన్నాయి, పేపర్ లీకేజ్ అట్లాగా ఉన్నాయి. సో ఒక స్టూడెంట్ స్ట్రగ్లింగ్ లైఫ్ అనేది చదువుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? స్టూడెంట్స్ లైఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ప్రభుత్వం మన అల్లు అర్జున్ దాని గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపించినారో ఆ ఇష్యూ మీద, అదే ఇంట్రెస్ట్ మీద విద్యార్థుల సమస్యల గురించి పట్టించుకుంటే ప్రతి ఒక్క విద్యార్థులకు అనేది అందరికి న్యాయం జరుగుతుంది. జాబ్స్ పరంగా కానీ విద్యా పరంగా అన్ని బాగుంటాయని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే రోజు విద్యార్థులకు ఇటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకి ఈ విధంగా నష్టం జరుగుతుంది. ఏంటి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేయాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి డిమాండ్ చేసి ఏంటంటే నిధులు నియామకాలని చెప్పేసి విద్యార్థులకి, అదేవిధంగా చదువు పట్ల కూడా కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఐటీ కానీ అది టెక్నాలజీ కానీ డెవలప్ చేసి విద్యార్థులకి ఇట్లా గవర్నమెంట్ తరఫున ఏదైనా కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళు 3 months ఇట్లా 6 months కోచింగ్ ఇచ్చి జాబ్స్ క్యాంప్ ఇచ్చి జాబ్స్ అని ఇవ్వాలని కోరుతున్నాం. సో ఎలా ఉందన్న ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ లైక్ ఎట్లా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కదా, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ముందుకెళ్తుందంటారా? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఇప్పుడు ఓన్ బిజినెస్ చేసుకోమన్నా కూడా ఇప్పుడు అది సరిగ్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం అదొకటి, అది పెట్టుకుందామన్నా కూడా లాస్ అయితే భయంతో అదొక ప్రాబ్లం. ఇప్పుడు చేతి పనులు కానీ ఏదన్నా ఫ్యామిలీ దాని పరంగా కుల వృత్తులు కూడా చేద్దాం అనుకున్నా కూడా అది కూడా సరిగ్గా నడవట్లేదు, మొత్తం రెడీమేడ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే జ్యువెలరీ షాప్ కానీ, బంగారు పని కానీ, మన కార్పెంటర్ పని కానీ ఇలాంటి పనులు చేసుకున్నామన్నా కూడా మొత్తం షాప్స్ అనేవి అయిపోయినాయి. దానివల్ల ఏంటంటే అది కుల వృత్తులు కూడా సరిగ్గా నడవట్లేదు. సో విధంగా ఈరోజు కుల వృత్తులు మనకు అంటే లైక్ కుల వృత్తులు కనిపించట్లేవు అంటున్నారు. సో అటువంటి కుల వృత్తులు ఇనిషియేటివ్గా ముందుకి ఎవరి ప్రత్యేకత వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ప్రత్యేకత ఇవ్వాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు దీని మీద కూడా మొన్న కుల వృత్తులు అని చెప్పేసింది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇట్లా చేతి పనులను నేర్పించి కూడా వాళ్ళు కూడా ఏదో కంపెనీల్లో అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు. అంతకుమించింది ఏం చేస్తారు? సో బ్రదర్, వాస్తవానికి ఇప్పుడున్నటువంటి యువత చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపుతూ లైక్ పెళ్లిని కూడా మర్చిపోతున్నటువంటి యువత ఇప్పుడు ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి అటువంటి ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు కూడా అది హెల్ప్ చేస్తామని చెప్పేసి ఇట్లా పెన్షన్ టైప్ ఇస్తామని చెప్పి మంత్లీ ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇస్తామని చెప్పారు. అది కూడా ఏది లేదు ఇప్పటి వరకు.
సో ఏమంటారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్యార్థుల పట్ల వైఖరి ఎలా ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉన్నది అంటే ఏం చెప్తారు? పాత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే అప్పట్లో అసలు ఏముంది, ఫుడ్ పాయిజన్లు, ఇది పేపర్ లీకేజీలు, మళ్ళీ నోటిఫికేషన్ కాస్త అటు ఇటుగా అయిపోయింది. నోటిఫికేషన్ గురించి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతామని చెప్పి పోస్ట్ పోన్ చేసి విద్యార్థులకు ఇట్లా చేసి మళ్ళీ లీకేజ్ పేపర్స్ అని చెప్పేసి ఈ విధంగా గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 6 ఎగ్జామ్స్ కూడా అదే విధంగా చేసారు. మొత్తం గ్యాంగ్లీ మనం నడుస్తుంది. అప్పుడు కూడా ఈ కొత్త ప్రభుత్వం మనం మారుతాను చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం కూడా కేసీఆర్ చెప్పులను దొరికినట్టుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్పులు దొరికినట్టుగా ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. విద్యార్థులకు ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఎటువంటి న్యాయం అనేది జరుగుతలేదు.